ఉప్పాడ నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా 15 నెలలు ప్రభుత్వం ఏర్పాటయ్యి 15 నెలలు పూర్తి వస్తూ ఉంది. ఇప్పటికీ కూడా వర్మ గారికి, అటు జనసేన పార్టీ క్యాడర్‌కి నిత్యం ఏదో ఒక చిన్నపాటి వివాదమో లేదంటే ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అయితే వర్మ గారు గాని, అటు జనసేన పార్టీ గాని ఇవేమీ పట్టించుకోకుండా నియోజకవర్గం మీద ఫోకస్ అయితే సేమ్ ఒకలాగే చేస్తా ఉన్నారు. అధికారికంగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఆయన ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆయన స్థానంలో ఆయన పనులన్నీ నియోజకవర్గంలో చక్కపెట్టేందుకు ఒక ఇన్ఛార్జిని నియమించారు. మరోవైపు నాగేంద్రబాబు గారు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కావచ్చు, నిత్యం ఆ పిఠాపురం నియోజకవర్గం పర్యటనలు చేస్తూ అక్కడ ప్రజల బాగోగులతో పాటు అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లేదంటే పిఠాపురం అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలు కావచ్చు, అక్కడ అమలయ్యేలాగా ప్రతినిత్యం పనిచేస్తూనే ఉంటారు. మరోవైపు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు నిత్యం అక్కడ క్యాడర్తో టచ్లో ఉంటారు. ప్రజలకు ఏమైనా అవసరాలు ఉన్నాయా, లేదంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి ప్రజలకు నిత్యం ఆయన టచ్లో ఉంటూ ఉంటారు. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి. అయితే మరోవైపు పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ గారు కూడా టీడీపీ క్యాడర్ని ఎప్పటికప్పుడు ఆయన తన కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు, తన ఆధీనంలో ఉంచుకుంటున్నారు. అదేవిధంగా టీడీపీ క్యాడర్కి ఏ అవసరం వచ్చినా కానీ ఆయన ఆ పెద్దన్న పాత్ర పోషిస్తున్న పరిస్థితి అటు పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏం జరిగినప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఈ వర్మ గారిని మందలించినట్టు, లేకపోతే వర్మ గారిని నువ్వు సైలెంట్గా ఉండు అన్నట్టు ఎక్కడ కనిపించవు. కానీ కొన్ని వర్గాలు, లేదంటే కొన్ని మీడియా గ్రూపులు, లేదంటే కొన్ని టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, కొన్ని గ్రూపులు ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు. లేదంటే ఆయనకి పాజిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్గా ప్రచారం చేస్తుంటారు. కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, అంటే పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి కీలకమైన ప్రాంతం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ప్రాంతం దాదాపుగా 30-40 ఏళ్లలో 2 కిలోమీటర్ల పైన ఊరు సముద్రంలో కలిసిపోయింది. అక్కడ వస్తున్నటువంటి అలల తాకిడి కావచ్చు, లేదంటే అక్కడ వస్తున్నటువంటి ప్రెజర్ ఏదైతే హోప్ ఐలాండ్ వైపు నుంచి వస్తున్నటువంటి ప్రెజర్ పెరగడం వల్ల కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది అనేక సందర్భాల్లో మనకి చాలామంది నిపుణులు చెప్పారు. దీనికి కోత నివారించాలంటే సముద్రపు కోత ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి అనేక చర్యలు చేపట్టాలని గత ప్రభుత్వాలు కూడా చేపట్టినాయి. అయితే దీనికి సంబంధించి పక్కా ప్రణాళిక ఎవరు చేయలేకపోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఒక రక్షణ గోడ నిర్మించాలి. ఇది సముద్రం గర్భంలో, అంటే సముద్రం భూభాగం నుంచి సముద్రంలోకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపల ఈ నిర్మాణం చేపడితే కొంత కోత నివారణ అవుతుందనేది ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ప్రణాళిక కూడా రచించింది. మొత్తం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని కూడా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతా ఉంది. మరోవైపు చూసుకుంటే ఉప్పాడ వెళ్ళాలంటే, కాకినాడ నుంచి బీచ్ వైపు నుంచి వెళ్ళాలంటే ఇటు బీచ్ వైపు నుంచి వెళ్ళి ఉప్పాడ తర్వాత కోనపాపేట, కొన్ని తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదే తరహా కోత గురవుతుందనే ఇదే తరహా కోత కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. ఒకవైపు నుంచి ప్రభుత్వం నుంచి మద్దతు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, కొంత నిధులు కూడా కేటాయించిన పరిస్థితి. దీని మీద, ఇదే అంశం మీద బీచ్ రోడ్డుకి సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక రచించి బీచ్ రహదారిని బాగు చేయాలి అనేది వర్మ గారు దీని మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆయన పెద్దాపురం ఇచ్చేసిన సందర్భం కూడా ఆయన మత్స్యకార గ్రామ పెద్దల్ని, కొంతమంది మత్స్యకార వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్ని తీసుకెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఇటీవల కాకినాడ విచ్చేసినటువంటి మంత్రి అచ్చెన్నాయుడికి కూడా ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఒక పవన్ కళ్యాణ్ గారి అధికారికంగా తాను ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలు కానీ, అక్కడ అందించాల్సినటువంటి సంక్షేమం కానీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యత ఎంత ఉంటుందో, నా బాధ్యత అంటే వరం గారి బాధ్యత ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అనేది నిరూపించుకోవడానికి ఆయన తాపత్రయం పడతా ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కానీ, ఇటు మంత్రి అచ్చెన్నాయుడు గారికి చెప్పడం కానీ, ఈ వ్యవహారం మీద బీచ్ రోడ్లో తరచూ కూడా, అంటే దాదాపుగా ఈ తుఫాన్లు వర్షాలు వచ్చిన సమయంలో కొంత బీచ్ రోడ్లో రాకపోకలకి అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ప్రతినిత్యం ఈ హైటైడ్ లో టైడ్ ఉన్న సమయంలో కూడా హైటైడ్ వచ్చినప్పుడు మాత్రం సముద్రపు అలలు ఏవైతే ఉంటాయో ఈ రక్షణ గోడ, గతంలో నిర్మించినటువంటి రక్షణ గోడ పైనుంచి కూడా వస్తూ ఉంటాయి.
టూ వీలర్స్ కానీ లేదంటే కార్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కారు పైనుంచి కూడా అలలు వెళ్ళిపోయిన పరిస్థితులు అనేక సందర్భాల్లో ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో రాకపోకలు అనేవి ప్రతి 15 రోజులకంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇబ్బంది, లేదంటే ఆ రోడ్డు ఛిద్రం అవటం. ప్రస్తుతం చూసుకుంటే మొత్తం ఆ రోడ్డు కాకినాడ బీచ్ రోడ్డు నేమం గ్రామం నుంచి ఉప్పాడ వరకు వెళ్ళే రోడ్డు చాలా వరకు చాలా చోట్ల ధ్వంసమైన పరిస్థితి. కానీ షార్ట్ కట్ కావడంతో ఉప్పాడ వెళ్ళడానికి చాలామంది ఆ రోడ్డుని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ రోడ్డుని బాగు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇటు వర్మ గారు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అంటే వర్మ గారు తన ఉనికిని కాపాడుకునేందుకు, లేదంటే తాను ఉన్నాను అని చెప్పుకునేందుకు ప్రతినిత్యం కార్యకర్తలతో టచ్లో ఉండడమే కాదు, మరోవైపు పవన్ కళ్యాణ్కి పోటీగా నేను ఎంత వారించినా కానీ, జన సైనికులు ఎంత వద్దన్నా కానీ నా పనిని నేను చేసుకుంటూ పోతాను, ఇదే నా మీద తెలుగుదేశం పార్టీ ఉంచినటువంటి బాధ్యత అని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు.